కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. అశ్వత్థామ దుర్యోధనునకు హితోపదేశంబు సేయుట. చంపకమాల. యుద్ధంలో ద్రోణభీష్ములు గాంధీవిచేత పతనమయ్యారు. ఈ కర్ణుడు వారికంటే మొనగాడా ఏమీ? అర్జునుడిని యుద్ధంలో గెలువగలడా? నేను పట్టుదలతో అర్జునుడికి తగిన మాటలు చెప్పితే తప్పక నా మాటలకు కట్టుబడి యుద్ధం మానుతాడు. ఇక నీవు ఈ కర్ణుడిని యుద్ధ ప్రయత్నం నుండి మాన్పించుము. నీవు ధర్మరాజును సమయోచితమైన మాటలతో మనసు కుదుటపడేటట్లు చేయగలిగితే అంతా సర్దుకొనిపోతుంది. వచనము. ఇది తెలిస్తే కృష్ణుడు కూడా సంతోషిస్తాడు. కందము. భూమిశ. భీముడు నకుల సహదేవులు ధర్మరాజు చెబితే యుద్ధం మానుకొనేవారే. నేను చెప్పే మాటలు కౌరవ వంశానికి, నీ సైన్యాధిపతులకు, జనసామాన్యానికి శ్రేయోదాయకాలు. బాగుగా యోచించుకోమ్ము. చంపకమాల. నేను కూపాచార్యుడు చంపుటకు అలవిగానివారమని, మేము విజయుని ఓడించగల శక్తి సంపన్నులమని అనుకొనటం పొరపాటు. భీష్మద్రోణులు ఓడించటానికి అలవిగాని వారని లోకమంతా అనుకొన్నప్పటికీ పాండవులు కృష్ణుడిని తమ పక్షాన కలిగి ఉండటం చేత అర్జునుడి బాహుబలం చేత పడిపోయారు కదా. ఇది అసూయ వలన కలిగిన ఫలితం అవునో కాదో గాని ఆ పాండవులతో సఖ్యం చేయటం మంచిది. చంపకమాల. కృష్ణుడు దూతగా మన ఆస్థానానికి వచ్చినప్పుడు ఏమేమో మాట్లాడినాము, అందువలన మన మధ్య సయోధ్య ఎట్లా కుదురుతుందని అనుకోవద్దు. ధర్మజుడు తప్పక ధృతరాష్ట్రుడిని రాజుగా చేస్తాడు. పాండురాజు రాజ్యం 5గురికి సమభాగంగా పంచుతాడు. అంతేగాని చులుకన చేసి పై మెచ్చుల కపటానికి ఏ విధంగా కూడా అంగీకరించడు. తేటగీతి. పాండవుల మాదిరిగానే కర్ణుడు కూడా నా మాటలు వింటాడు. నీవు బ్రతికే విధం చూచుకోమ్ము. బ్రతికి ఉంటే గదా అన్ని విధములగు మేళ్లు పొందగలము. ఇక అసూయను మానుము. చచ్చిన తరువాత ఇంకేముంది? కందము. విపరీతపు యోచనలు మాని సంధి చేసుకొనటమే మేలు. దీనిని అంగీకరించకపోవటం త్రాడుపట్టును వదలి క్రింద పడటం వంటిదే సుమ. చంపకమాల. అశ్వత్థామ పలుకులు విని దుర్యోధనుడు అతడితో ఇట్లా అన్నాడు. ద్రోణనందనా, ఇప్పుడే భీముడు మాట్లాడిన మాటలు విన్నావుగదా. దుశ్శసేనుని పని పూర్తి చేశాడు. ఇక రెండవ పని పూర్తి చేయక మానుతాడా? ఇదంతా విని కూడా నీవు సర్దుబాటు చేయటానికి పూనటం ఉచితమా? పోతే కర్ణుడెట్లా యుద్ధం మానుతాడు? నీ వింత వెరివాడవైతే ఎట్లా? ఈ ప్రయత్నం మానుకోమ్ము. శార్దూల విక్రీడితము. పార్థుడు అలసట పొంది ఉన్నాడు. కాని కర్ణుడు అలసట పొందనివాడు. ఈ దినం కర్ణుడు అర్జునుడిని నిర్నిరోధమైన కోపాతిశయంతో తుదముట్టిస్తాడు. నిపుణకు చల్లదనం క్రమ్మినా, కొండలు కంపించిపోయినా, కుంతిపుత్రుడి వలన యుద్ధంలో రాధాతనయుడికి ఓటమి కలుగుతుందా? వచనము. అని పలికి దుర్యోధనుడు తన సైనికులను చూచి యుద్ధయత్నానికి బలం చేకూర్చే మాటలు మాట్లాడగా యుద్ధవాద్యాలు క్రమంగా మ్రోగాయి, పాండవ బలంలో కూడా మ్రోగాయి. అప్పుడు కర్ణుడు, అర్జునుడు, కందము. ఏనుగు ఏనుగును ఢీకొన్నట్లు, కొండతో కొండ కలియబడినట్లు, మబ్బు మబ్బుతో ఒరుసుకున్నట్లు ఆకాశం, భూమి శబ్దంతో దద్దరిల్లి చలించగా ఒకరినొకరు పూనికతో ఎదుర్కొన్నారు. కందము. రాజా. మెరుస్తున్న తెల్ల గుర్రాలు, అత్యంత కాంతులు ప్రసరించే రథాలు, ఆకాశమంతా మంటలతో నింపే పదునైన బాణాలు,
వీటితో కూడిన ఆ కర్ణార్జునుల మొదటి తాకిడి ప్రేక్షకులను బిత్తరపోయేటట్లు చేసింది. వచనము. ఈ విధంగా ఆ వీరశ్రేష్ఠులిద్దరూ గొప్పగా తలపడి పోరాడుతూ ఉండగా రెండు సేనలలో ఉన్నవాళ్ల కేకలు ఆకాశాన్ని అంటాయి. అప్పుడు మత్తేభము. ఓ పార్థా! పరిపూర్ణమైన ఉత్సాహంతో విజృంభించి ఒక్కపెట్టున కాంతులు విరజిమ్మేటట్లుగా బాణాలు కర్ణుడి దేహంలో దిగబడేటట్లు వేయుము. ఆ దుర్యోధనుడి రాజ్యకాంక్షను త్రుంచివేయుము. ధనుర్వివిద్యా పాటవంలోనూ దాని ప్రయోగదక్షతలోనూ కర్ణుడు నీకు సమానుడా ఏమి? ఇక నీ భుజబల సామర్థ్యాన్ని చండప్రచండంగా చూపుము. వచనము. అని పాంచాలదేశీయులు అర్జునుడి విజయం కొరకు పై సంభాషణలు చేశారు. కౌరవులు కూడా కర్ణుడిని సమీపించి చంపకమాల, యుద్ధానికి సిద్ధం కమ్ము. నీ బాణహతితో రెండు చేతులా బాణాలు విసరే ఆ అర్జునుడు పుటమారిపోతే చాలు. దానితో పాండవులు ఆధిక్యాన్ని కోల్పోయి నిర్వీర్యులై కారడవులకు పోయి మునివృత్తితో మెత్తటివారై సంచరిస్తూ ఉంటారు. ఆ తర్వాత కౌరవేంద్రుడు కీర్తిని పెంపొందగా ఈ పుడమినంతా పాలిస్తాడు. వచనము. అని వెంటపడి గట్టిగా చెప్పారు. ప్రొద్దుకూడా బాగా వాలింది. ప్రళయకాలంలో యముడివలె ఆకారాలు గల అర్జునుడు కర్ణుడు ఒకరిపై ఒకరు జయంకోరి యుద్ధం చేస్తున్నప్పుడు సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. కర్ణార్జును లొండొరుల మీద దివ్యబాణంబు లేయబునుట. కర్ణుడు అర్జునుడి మేనిలో 10 తీవ్రబాణాలను గ్రుచ్చగా దానికి ప్రతిగా అర్జునుడు 18 ప్రకాశవంతములైన బాణాలను ప్రయోగించాడు. కర్ణుడు దానికి ప్రతిగా చక్రాల వంటి బాణాలు 10తో అర్జునుడిని బాధించాడు. అప్పుడు అర్జునుడు అన్నే బాణాలను కర్ణుడి వక్షస్థలంపై గ్రుచ్చాడు. తిరిగి కర్ణుడు 9 వాడి బాణాలను అర్జునుడిపైన, 2 బాణాలను కృష్ణుడిపైన ప్రయోగించాడు. దానితో అర్జునుడు తన బాహుబలం అతిశయించేటట్లుగా ఆ సూతపుత్రుడు నెత్తుటిలో మునిగేటట్లుగా 5 మెరుగు బాణాలు వేశాడు. చంపకమాల. కర్ణుడు కోపోద్దీపితుడై కృష్ణార్జునులను పదునైన బాణాల వరుసతో దెబ్బతీశాడు. దీనితో ఎప్పుడునూ తన శౌర్య సంపదను ప్రదర్శించేందుకు ఉత్సాహపడే విజయుడు చిరునవ్వుతో ముఖపద్మం శోభిల్లగా కర్ణుడి శరీరాన్ని, రథాన్ని, గుర్రాలను, ధ్వజాన్ని, సారథిని బాణప్రవాహంలో మునిగిపోయేటట్లు చేయగా కందము. కర్ణుడు కూడా అర్జునుడి గుర్రాలను, సారథిని, ధ్వజాన్ని ఒక ఆటవలే అవలీలగా పదునైన బాణవర్షంలో మునిగిపోయేటట్లు చేశాడు. ఈ తీరుగ గట్టి ప్రయత్నంతో వారిద్దరూ పోరు సాగించారు. శార్దూల విక్రీడితము. దారుణమైన యుద్ధాన్ని ఒక వినోద క్రీడగా సాగించటంలో ఘటికుడైన ఆ పార్థుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని ప్రచండ జ్వాలలు ఆకాశాన్నంతా అలముకొని వెలుతురు ముంచివేసినవి. తన శౌర్యాటోపం రాణించేటట్లు రాధేయుడి శరీరాంగములన్నింటినీ మార్చివేయాలన్న తీవ్రమైన అభిలాషతో ఆయన మది ఉప్పొంగగా ఆ ఆగ్నేయాస్త్రం ప్రయోగించగా ఉత్పలమాల. యముడి కోపాగ్ని వ్యాపించి భీషణాకారాన్ని ధరించి ప్రత్యక్షమైనట్లు అర్జునుడు ప్రయోగించిన ఆగ్నేయాస్త్ర శక్తి ఆకాశమంతా వ్యాపించి తన్ను సమీపించిన కించిత్తు కూడా కలకబారని మనస్సుతో సాహసమే రూపాంతరం పొంది ఉన్నట్లు విలసిల్లే కర్ణుడు కడుబెట్టిదమైన వారణాస్త్రాన్ని దానిపై ప్రయోగించి ఆ మంటలను ఆర్పివేశాడు. ఇది కౌరవవర్గం ఉబ్బితబ్బిబ్బు అయ్యేటట్లు చేసింది. ఆట వెలది. ఫల్గునుడు మేఘబాణం వేశాడు. తోడనే రోదసి అంతా కారుమబ్బులు అలముకొని అంధకారమైపోయింది. దానికి కర్ణుడు విరుగుడుగా వాయవ్యాస్త్రం ప్రయోగించగా ఆ చీకటి అంతా ఆ క్షణంలోనే విరిసిపోయింది. ఉత్పలమాల. అర్జునుడు ఐంద్రబాణాన్ని అత్యంత భక్తితో చేపట్టి గాంధీవం మంత్రపూతమై శక్తిమంతము కాగా అత్యధిక బలంతో శత్రుసమూహాలు వణకిపోగా ప్రయోగించాడు. ఆ బాణం అత్యంత తీక్ష్ణమైన శస్త్ర సమూహం వలె నిర్నిరోధమైన విలాసంతో సర్వం నిర్మూలించ సమర్థమై కర్ణుడిని సమీపించగా కందము.
తోడనే కర్ణుడు మంత్రశక్తిదీప్తమైన బాణ సముదాయంతో ఆ ఐంద్రబాణ శక్తిని అణచి అర్జునుడి దేహంలో పదునైన శరములు నాటాడు. ఇది చూచి భీముడు కోపోద్రిక్తుడై అర్జునుడితో ఇట్లా అన్నాడు. ఉత్పలమాల, కర్ణుడు నీ ఎదుట నిలబడి నీవు ప్రయోగించిన బాణ సమూహాన్ని నడుమ నిలిపివేయటమే కాకుండా నిర్నిరోధంగా నిన్ను నొప్పింపసాగాడు. ఇంద్రుడు ఆశ్చర్యంతో నిలిచి చూస్తుండగా ఖాండవ మహారణ్యాన్ని ఏ నైపుణ్యంతో కాల్చివేశావో ఆ దక్షతనే మనసులో నిలుపుకొని ఉత్సాహంతో ఇతడిని తుదముట్టించుము. చంపకమాల, తెగించి అటో ఇటో తేల్చుకునాలని మనతో తలపడేందుకు వచ్చినవాడు ఈ కర్ణుడు. భయంతో ఇంకొక దిక్కుకు పోకుండా అడ్డగించి త్వరత్వరగా అతడిని సమీపించి నా గద దెబ్బతో అతడి తలను ముక్కలుగా చేసియుండేవాడినే. కాని నీవు ఆ కర్ణుడిని చంపుతానని చేసిన శపథం వలన తగదని నా పూనికను మాన్పించేటట్లయితే నీవే పదునైన బాణాలతో అతడి మెడను త్రుంచివేయుము. వచనము అని భీముడు అన్నాడు. అప్పుడు సీసము తేటగీతి కృష్ణుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు. దైవదత్తాలైన నీ బాణాలు కర్ణుడి చేతిలో పనికిరాకుండా పోవటమేగాక అతడు అనేక బాణాలతో నిన్ను బాధపెట్టిన విధాన్ని, అతడి విజృంభణతో నీ ఉత్సాహం, నీ యుద్ధ ప్రేరణ శక్తి, నిన్ను వదిలిపెట్టిపోయిన నీ దైన్యస్థితిని చూచి కౌరవులు ఉప్పొంగి బొబ్బలు పెట్టారు. దీనితో పాండవ పక్షం వారు పిరికివారే వెన్ను చూపి మరలిపోవటం నీ మనసుకు పట్టలేదా? లేక తెలిసికూడా దానికి విరుగుడు చేయలేక తడబడుతున్నావో తెలియటం లేదు. ఏదైతేనేమి నా చక్రమిస్తాను, కర్ణుడి తలను నరికి ప్రవేము అనగా అర్జునుడు నవ్వుతూ అతి శ్రద్ధతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది శక్తిమంతమైన తేజోవిలాసమైన ఒక బాణాకృతిని దాల్చి కర్ణుడి వైపు అతివేగంగా దూసుకుని పోయింది. కందము ఆ కర్ణుడు నియమాలను పాలించటంలో ప్రౌఢుడై నిశ్చలచిత్తుడై ప్రయోగింపబడిన అస్త్రం యొక్క తీవ్రతరమైన బలముతోనే దాని భయంకరమైన విజృంభణాన్ని శక్తిహీనం చేశాడు. తేటగీతి పార్థుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ఆర్భటిని వమ్ముజేసి కర్ణుడు కృష్ణార్జునుల దేహాలలో మూడేసి పదునైన బాణాలను చొప్పించాడు. వెంటనే ఆ నరుడు కర్ణుడి దేహాన్ని, శల్యుడి అవయవాలను 9 బాణాలతో చీల్చివేశాడు. ఆట వెలది. కర్ణుడి ప్రయోగాన్ని ప్రతిఘటిస్తూ కిరీటి తీవ్రబాణ సముదాయాన్ని సూతనందనుడి దేహాన నాటాడు. అతడు అనాయాసంగా పార్థుడి అల్లెత్రాటిని ఓడగొట్టాడు. వచనము అట్లా కొట్టి వాడి బాణాలతో క్రమ్ముకొన్నాడు. అయినా అర్జునుడు వెనుకాడక అల్లెత్రాటిని సరిచేసుకుని పెక్కు బాణాలు వేయగా కర్ణుడు అర్జునుడి అల్లెత్రాడు తెగలేదని తలంచాడు. అంతలో అర్జునుడు కర్ణుడి వింటి నారిని త్రెంచివేశాడు. కందము అర్జునుడు చిరునవ్వు చిందులాడగా కవచాన్ని చిదురుగా చేసి భయంకర కాంతులు చిమ్మే విశాల బాణసమూహంతో కర్ణుడి శరీరం నెత్తురు కారేటట్లు చేశాడు. దీనితో విరోధులు భయపడిపోయారు. చంపకమాల పార్థుడు చేసిన బాణప్రయోగానికి కర్ణుడు వెనుదీయకుండా నిలిచి ఆ విజయుడిని 3 బాణాలతో బాధించాడు. కృష్ణుడిని 5 బాణాలతో అలయింపజేశాడు. కర్ణుడుపయోగించిన బాణాలన్నీ దైవానుగ్రహంతో శక్తి స్ఫూర్తిని పొందినవైనందున లక్ష్యాన్ని తాకి వెనుదిరిగి వచ్చి కర్ణుడిని చేరాయి. వెంటనే అతడు కృష్ణుడిపై ఆగ్రహావేశంతో వాటిని తిరిగి ప్రయోగించాడు. కందము కర్ణుడు మళ్లీ ప్రయోగించిన పటిష్టమైన 5 బాణాలను అర్జునుడు 2 బాణాలతో మూడేసి తుంటలుగా విరుగగొట్టాడు. ఆశ్చర్యకరంగా జరిగిన ఈ విధ్వంసాన్ని చూచినవారు కొనియాడారు. కందము ఆ లోపలనే కిరీటి చెవులంట లాగి విడిచిన బాణాలను అత్యంతం రేగిన క్రోధంతో కర్ణుడిని సమీపించి ఉప్పొంగుతూ అతడి శరీరంలో నాటాడు. చంపకమాల అంతేకాక అర్జునుడు కర్ణుడి జీవస్థానాలైన మర్మాంగాలను భేదించగా ఆ దెబ్బలకు కర్ణుడు చెక్కు చెదరని ధైర్యంతో ప్రజ్వలించే నిశిత శరపరంపరను ప్రయోగిస్తూ యుద్ధం సాగించాడు. దానితో ఇంకా కోపం ఉగ్రమై పెరగగా
ఆ దౌర్బలశాలి అర్జునుడు వెంటనే అత్యంత ఉత్సాహి అయి భూనభోంతరాలు చీకట్లు క్రమ్ముకొనేటట్లు బాణాలతో నింపాడు. తేటగీతి రథచక్రాలను రక్షించేవారు, వెనుక దిక్కు రక్షగా ఉండేవారు, రథానికి రెండు ప్రక్కల రక్షగా ఉండేవారు తమ తమ స్థానాలను వదిలిపోలేక చివరకు భయపడి సిగ్గువిడిచి పారిపోయారు. ఈ విధంగా కర్ణుడి సహాయకులు పరుగెత్తిపోవటం చూచి దుర్యోధనుడు, కందము ప్రతిపక్షంలో భీముడు మొదలైనవారు యుద్ధంలో పాల్గొనరాదు అన్న నియమం పట్ల దుర్యోధనుడు బాధపడి ఇది తొలగించుకుందామని అనుకోవటానికి కూడా అవకాశమివ్వని మనోవ్యాకులత వల్ల కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. దుర్యోధనుడు తన యోధుల నర్జునం దలపడ బురికొలుపుట. వచనము ఉభయపక్షాల సైనికులను కలయిచూచి గొంతెత్తి ఇట్లా అన్నాడు. కందము దుర్యోధనుడు గొంతెత్తి సమరోత్సాహ దీపకాలైన ప్రబోధవాక్యాలతో అర్జునుడు తప్పించుకుని పోకుండా పట్టండి, పొడవండి, నేలపాలు చేయండి, అందరూ ఒక్కుమ్మడిగా క్రమ్ముకోండి అని అంటూ చేయవిచి ప్రోత్సహించాడు. కందము ఇట్లా రెచ్చగొట్టగా చతురంగ బలాలు అందరూ చూస్తుండగా వెంటనే మహావేగంగా అర్జునుడిపై పడి చుట్టుకొన్నారు. వచనము పాండవ సైన్యం యుద్ధం మాని ఉండటం గమనించి కౌరవపక్షం యుద్ధం చేయటం న్యాయం కాదని నాయకులు ఓరుకున్నారు. అర్జునుడు గాంధీవి గుణధ్వనిని భూనభోంతరాలు మ్రోగేటట్లు చేశాడు. పలురకాలైన బాణాల మంటలతో వేడి పుట్టేటట్లు చేయగా ఆ ముకలు పరుగెత్తిపోయాయి. అది చూచి దుర్యోధనుడు ఆ రాజులతో, కందము పరాక్రమం బలం కలిగిన మీరంతా ఈ యుద్ధ నిర్వహణ బాధ్యతనంతా కర్ణుడొక్కడి మీదనే మోపి అర్జునుడి జోలికి పోకుండా ఉండటం పోరులతోనే పొట్టపోసుకుని బ్రతికే మీ బోంట్లకు తగి ఉన్నదా? వచనము అనగా విని కౌరవవీరుల మనసులలో లేని ఉత్సాహాన్ని బలవంతంగా పొందుపరుచుకుని ఒక్కసారిగా విజృంభించగా మత్తేభము భయంకర పరాక్రమోపేతుడైన పార్థుడు కోపాతిరేకంతో మహాదారుణంగా విజృంభించి విరోధ వీరుల పతాకాలను సారథులను నేలపాలు చేస్తూ గుర్రాలను విల్లులను తునుమాడుతూ చెలరేగగా విరోధి సైన్యాలు దీనస్థితిలో పడి వెనుదిరిగి చెల్లాచెదరే పరుగెత్తిపోయాయి. దీనిని చూచిన దేవతలు విజయుడిని స్తుతించారు. చంపకమాల దుర్యోధనుడు పరుగెత్తి వచ్చిన సైనికులను మరల ముందుకు తరుమగా భయభ్రాంతులై వారందరూ ముఖాముఖి పోరాటానికి విముఖులై దూరంగా పోయి జరిగే యుద్ధాన్ని చూస్తూ నిలబడిపోయారు. వారి పోకతో ఆ యుద్ధభూమి వట్టి బయలైనది. అప్పుడు కర్ణార్జునులు తలపడ్డారు. ఆ యుద్ధం చాలా వింత గొల్పింది. చంపకమాల కర్ణార్జునులెరువురూ యుద్ధక్లేశంతో తూలిపోతున్నప్పటికీ శౌర్యలక్ష్మి శోభతో అణచశక్యంగాని నానావిధ ఆయుధాల ప్రయోగంతో అలముకొన్న చీకట్లతో ఒకరినొకరు కప్పివేసుకుంటూ భయంకరంగా పోరాడారు. ఇది చూస్తూ ఉండిన నానారాజ్య పాలకులు వీరిద్దరు చూపుతున్న ప్రతాపానికి భుజబలశక్తికి ఆశ్చర్య చకితులైనారు. వచనము అప్పుడు తక్షకుడి కొడుకు అతడి సోదరుడైన ఐరావతుడు పెంచి ఒప్పలాలించిన అశ్వసేనుడు అనే పేరుగల నాగకుమారుడు సర్పముఖ బాణాకారంలో తన వద్ద ఉండగా దానిని బంగారు పరులో పెట్టి గంధపుష్పాలతో ప్రతిదినం పూజిస్తూ అర్జునుడి మీద ప్రయోగించాలని దాచి ఉంచిన ఆ మహాస్త్రాన్ని కర్ణుడు రోషావేశంతో చేపట్టి అర్జునుడి తల తెగవేయాలని లక్షించి మంటలు చెలరేగి ఆకాశాన్ని అంటగా చూచేవారు హాహాకారాలు చేయగా వింటికి అల్లెత్రాడు సంధించి ప్రయోగించటానికి సిద్ధం అయ్యాడు. అప్పుడు అతడి గురి కంఠాన్ని తప్పి క్రీగంటి ప్రాంతంలో తగలేటట్లు ఉండగా గమనించి దానిని నెపంగా చేసుకుని శల్యుడు కర్ణుడికి మనశ్చాంచల్యాన్ని కలిగించటానికి లక్ష్యం మెడ నరకటానికి అనుగుణంగా లేదు. నేర్పరితనంతో నిరూపించి మరొక విధంగా సంధించుము అని అనగా కర్ణుడు కోపంతో కన్నుల నిప్పులు రాలగా శల్యుడిని చురచురచూచి ఇట్లా అన్నాడు. కందము నా వంటి యోధుడిని త్రోసిపుచ్చి మాట్లాడే సామర్థ్యం నీకు అంతగా ఉన్నదా? అదీగాక నా సంగతి వినుము.
ఇతరులచేత నగుబాట్ల పాలయ్యేటట్లు ఈ కర్ణుడు ఒకమారు గురిపెట్టి సంధించిన బాణాన్ని మళ్లీ గురి మార్చి సంధిస్తాడా? వచనము అని పలికి కోపగించిన మనస్సుతో గొంతెత్తి అర్జునా! ఈ దెబ్బతో చచ్చావు అంటూ ప్రయోగించగా కందము అన్ని దిక్కులా నిప్పులు క్రక్కుతూ అత్యధిక కాంతితో వ్యాపించే ఆ అస్త్రాన్ని కృష్ణుడు కనిపెట్టి రథచక్రాలను 5 అంగుళాల లోతుకు నేలలో కృంగేటట్లు అదిమాడు. కందము స్వర్గ ఆకాశ చరిలైన వివిధ దేవతాగణాలవారు శ్రీకృష్ణుడిని స్వర్గ తరు పుష్పాలతో పూజించి స్తోత్రధ్వని గగనతలం నిండేటట్లు ప్రశంసించారు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. సర్పముఖ శరంబున నర్జుని కరిటంబు భూమిపై బడుట. మత్తేభము ధృతరాష్ట్ర మహారాజా! కర్ణుడు ప్రయోగించిన ఆ నాగాస్త్రం పాండవపక్షం వారిని తల్లడిల్లచేసి పుంజుకున్న వేగం భయంకరం కాగా బహువిధరత్నాల బహుళ కాంతులతో ప్రకాశించే పార్థుని కిరీటాన్ని అతని అందమైన తీరు తేజస్సు కృంగేటట్లుగా వజ్రాయుధం పర్వత శిఖరాన్ని పడగొట్టినట్లు పడగొట్టింది. తేటగీతి ఆ నాగాస్త్రం పుట్టించిన బెట్టిదమైన మేఘగర్జన వంటి ఆ శబ్దం ప్రజలను భయభ్రాంతులను చేసి భూనభోంతరాళాల్లో నిండింది. దిక్పాలకులకు కూడా చెరుప సాధ్యపడని ఆ కిరీటాన్ని నాగాస్త్రంతో కర్ణుడు సులభంగా పడగొట్టాడు. కందము ప్రభూ! దేవేంద్రుడు చేసిన తపస్సుకు బ్రహ్మ మెచ్చి గౌరవ పురస్కారంగా బహుకరించింది. ఆ కిరీటం అది కీర్తిని చేకూర్చేదే కాక శత్రువులను భయపెట్టి తరుముగొట్టేది. ఆటవెలది. ధృతరాష్ట్ర మహారాజా! సముద్రంలో నివసించే నివాత కవచులనే రాక్షసులు ఇంద్రుడికి అణచటానికి సాధ్యం కానివారు కాగా ఇంద్రుడు పంపగా వెళ్లి అర్జునుడు వారిని అణిచివేశాడు. అందుకు మెచ్చి ఇంద్రుడు ఆ కిరీటాన్ని అర్జునుడికిచ్చాడు. చంపకమాల సూర్యుడు నిరంతరాయమైన తన దర్శన కాంతి అతిశయించి అందగించే విధంగా పడమటి సముద్రంలో కృంకేరీతిని మనస్సుకు తెస్తూ ఆ నాగాస్త్రం నోటి నుండి వెలువడుతున్న విషపూర్ణమైన నిప్పు నాలుకలు అనుక్షణం వృద్ధి పొందుతూ అంటుకున్నందున పెళ్లెగసి మంటలు క్రక్కుతూ నేలపై పడింది. వచనము ఆ సమయంలో ఉత్పలమాల ఇట్లు కిరీటం లేనివాడైనా శిఖరం లేని నల్లకొండవలే శోభిల్లాడు. పూర్ణచంద్రబింబకాంతితో పూర్వాద్రికాంతి అతిశయిల్లే అందంతో ప్రసిద్ధం కావటాన్ని అనుకరిస్తున్న విధంగా తెల్లని తలపాగాను తలకు గట్టిగా చుట్టుకున్నాడు. వచనము అట్లా రాధేయుడు ప్రయోగించిన నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని దహించి నేల కలిసి తిరిగి రాగా చూచి కృష్ణుడు అర్జునుడితో మనమీద మరల ఈ మహాస్త్రం వస్తున్నది అనగా అతడు ఇది ఎక్కడి పాము? ఇట్లా రావటానికి కారణం ఏమిటి? అని అడిగాడు. ఇది నీకు తెలియదా? ఖాండవవనం దహించేటప్పుడు తన తల్లిని రక్షించుకొని అగ్ని నుండి తప్పుకొనిపోతుండగా నీవు ఆ నాగాంగనను పోనీయక బాణంతో కొట్టగా ఆమె చనిపోయింది. అప్పటినుండి నీమీద పగపట్టి నాగాస్త్రంగా కర్ణుడి వద్ద ఈ విధంగా ఉన్న అశ్వసేనుడనే పాము ఇది. తేటగీతి ఆ నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని పడగొట్టి ఆక్రోశం తీరక స్వయంగా తానే అర్జునుడిని చంపటానికి ఉద్యుక్తమైందని విని కిరీటి 6 పటుబాణాలు ప్రయోగించి ముక్కలు చేశాడు. వచనము ఆ ప్రకారంగా సీసము తేటగీతి కర్ణుడు విసిరిన నాగాస్త్రాన్ని పార్థుడు ముక్కలు చేసి కర్ణుడి వైపు తిరిగి ఆయన ఒంటి నిండా 10-12 గట్టి బాణాలు విసిరాడు. వెంటనే కాంతులు చిమ్మే ఒక పెద్ద బాణం వేశాడు. ఆ దారుణ శస్త్రం కర్ణుడి నెత్తురును తేనెవలె త్రాగి శరీరం గుండా దూసుకునిపోయింది. దీనితో కర్ణుడు కర్రదెబ్బతిని బుస పెడుతూ రేగిన పెద్దపాము మాదిరి కోపోద్దిపితుడయ్యాడు. తన నాగాస్త్రం వలన అర్జునుడు చావలేదని తెలుసుకుని ఆశ్చర్యపడి పొడవు వాడిగల 12 బాణాలతో ఆ పద్మనాభుడిని నొప్పించాడు. ఒకటి తక్కువ నూరమ్ములతో పార్థుడిని బాధించాడు. కందము
సత్తువ చేకూర్చుకొని అర్జునుడి ఎదను భీకర నారాచాలతో బాధపెట్టి ఆకాశమంతా అదిరిపోయేటట్లు సంతోషాతిశయంతో కర్ణుడు కేకలు వేశాడు. తేటగీతి. ఇట్లా కర్ణుడు వీరవిహారంగా అట్టహాసం చేయగా కిరీటి కుపితుడై అతడి కవచాన్ని రూపులేకుండా ఖండించి ప్రకాశించే అతడి కిరీటాన్ని చెవిపోగులను అంటుజోడును నేలరాల్చాడు. వచనము. అట్లా నేలపై రాల్చగా ఆ వీరుడైన కర్ణుడు. కందము. అర్జునుడి దెబ్బలకు కర్ణుడు తల చెవుల నుండి నెత్తురు కారుతుండగా తొనకక కవచము కిరీట కుండలాలు లేని శరీరంతో తూలి పడిపోకుండా తన బాహు పరాక్రమ దీప్తిని వ్యాపింపజేస్తూ అమ్ములను వరుసలు వరుసలుగా అర్జునుడి మీద ప్రయోగించాడు. తేటగీతి. కర్ణుడేసిన బాణాలను అర్జునుడు విరుగగొట్టి గట్టి నన్నూరు బాణాలను విసిరి ఆ కర్ణుడి శరీరమంతా రక్తం పారేటట్లు చేశాడు. అప్పుడు రక్తసిక్త దేహుడైన ఆ వీరుడు ఎర్రని పర్వత ధాతువుల వర్ణంతో సొంపుమీరే కొండవాగులతో శోభిల్లే చలించని పర్వతంవలె అందగించాడు. ఉత్పలమాల. ఇంకా అర్జునుడు ఆ విధంగా కోపోద్దీపితుడై తలతలలాడే ఆవుదూడ దంతాల వలె ఉండే చాలా బాణాలను వేగం బిగువు చూపుతూ పట్టుదలతో విసిరాడు. వీటితో కర్ణుడి గుర్రాలను, సారథిని, ధ్వజాన్ని, రథాన్ని కూడా మబ్బులు క్రమ్మి కొండ శిఖరాన్ని కప్పివేసిన విధం మనస్సులో తోచేటట్లు కప్పివేశాడు. వచనము. ఈ రీతిగా పరాక్రమ ప్రదర్శనల్లో ఆసక్తి కలవాడై విజృంభించాడు. అప్పుడు ఉత్పలమాల. ధృతరాష్ట్ర మహారాజా. నెత్తుటితో తడిసిన శరీరం చూడముచ్చటైన కాంతితో శోభిల్లగా బాణసంపద భయంకరంగా ప్రకాశించగా ఎర్రగా మిక్కిలి కాంతిమంతమైన మండలమందలి కాంతి ప్రవాహము అన్ని కాంతులు అలరారగా అస్తాద్రిమీద వెలిగే సూర్యుడివలె కర్ణుడు వెలుగుతూ తన రథం మీద తగు విధంగా ఉన్నాడు. వచనము. ఈ విధంగా కర్ణుడు బాధ పొంది కూడా మొక్కవోని పరాక్రమంతో జంటమెరుపులు ఆకాశంలో వ్యాపించగా బాణాలు వేస్తూ అనేక బాణాలను పొడిపొడిగా చేస్తూ ఉండగా అర్జునుని దివ్యబాణాల విలాసం ప్రకాశించింది. ఆ సమయంలో యముడు అదృశ్యమైన ఆకారంతో కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. బ్రాహ్మణ శపంబున గనురథ చక్రంబు భూమిం గృంగుట. కందము. బ్రాహ్మణుడి శాపం వలన ఈ కర్ణుడి రథచక్రం భూమిలో పాతుకొనిపోతుంది. ఇతడి బ్రతుకు కాలం తీరిపోయింది అని కురుపాండవ సేనలు రెండూ వినేటట్లు యముడన్నాడు. వచనము. పరశురాముడిచిన భార్గవాస్త్రం కర్ణుడికి అప్పుడు జ్ఞాపకం రాలేదు. రథపు ఎడమచక్రం నేలలో కృంగింది. రథం పెళపెళలాడింది. ఆ విధంగా పరశురాముడు బ్రాహ్మణుడు ఇచ్చిన శాపాల వలన అస్త్ర బలం, రథబలం వికలమైపోయాయి. చిక్కులో పడవేశాయి. సర్పముఖబాణం ఆ విధంగా నిష్ఫలమైపోవటంచేత మనస్సు బాధపడగా కర్ణుడు చేతులు విదిలించుకొంటూ తేటగీతి. ధర్మం పలికేవారిని, ధర్మతత్వాన్ని మనసులో ఉంచుకున్నవారిని ధర్మం తప్పక రక్షిస్తుందని అంటారు. కాని అది ఇప్పుడు అబద్ధమైంది. అత్యంత ధర్మాచరణ స్వభావం గల నన్ను ధర్మం అనుగ్రహించదా. కందము. కర్ణుడు ఈ విధంగా ధర్మాన్ని దూషిస్తుండగా అర్జునుడి శరసమూహం పెద్దమోపున ఆయనను దెబ్బతీశాయి. దానితో ఆయన వెత ఎక్కువై పెద్దగా దూషణను మొదలుపెట్టాడు. కందము. ఆగ్రహంతో పాటు కర్ణుడికి దేహబలం కూడా పెరిగింది. చూస్తున్న దేవతలు తన ధైర్యాతిశయాన్ని మెచ్చుకొంటుండగా వాడి వేడి అయిన బాణాలను కృష్ణార్జునుల దేహాలలో నాటాడు. వచనము. అర్జునుడు అలిగి విషసర్పాల వంటి 6 బాణాలను కర్ణుడి శరీరంలో గ్రుచ్చుకొనిపోయేటట్లు వేయగా కర్ణుడు కోపోద్రేకంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా అర్జునుడు ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. కందము. అఖండశక్తిమంతమైన బ్రహ్మాస్త్రంచేత తాను ప్రయోగించిన ఐంద్రాస్త్రం ఉడిగినందున కిరీటి మనస్సులో బాధపడుతుండగా కృష్ణుడు గాంధీవితో ప్రేమాభిమానపూర్వకంగా వచనము. నీ అస్త్రం ఇప్పుడు కర్ణుడు ప్రయోగించిన అస్త్రంచేత ఎందుకు ధ్వంసమైనది?
అని కృష్ణుడు అర్జునుడిని ప్రశ్నించాడు. అప్పుడు అర్జునుడు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో కర్ణుడి అస్త్రాన్ని బాధితం చేశాడు. కర్ణుడి శరీరం నిండా బాణాలు చొప్పించి బాధించాడు. కర్ణుడు అర్జునుడి గాంధీవపు కొప్పు నుండి అల్లెత్రాడు ఓడేటట్లు బాణంతో కొట్టాడు. అర్జునుడు వెంటనే దానిని సరిచేసుకున్నాడు. ఆ సంగతి కర్ణుడు గ్రహించలేకపోయాడు. కర్ణుడు అర్జునుడి బాణాలను అడ్డగించి అతడి శరీరాన్ని నొప్పించాడు. మరల శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు. కందము బాణ ప్రయోగపాటవం యొక్క కిటుకులు తెలిసిన ఓ కిరీటి, నిన్ను ఆ కర్ణుడు నొప్పించగలవాడా? ఇతరులకు సాధ్యం కాని సులభమైన పద్ధతితో కూడిన బాహుబలంతో, సాటిలేని ప్రకాశంతో కూడిన యుద్ధ క్రీడతో కర్ణుని సంహరించుము. వచనము అంటుండగా విషం క్రక్కే సర్పంలాంటి బాణాన్ని రుద్రమంత్ర ప్రభావితం చేసి కర్ణుడు అర్జునుడి ప్రాణాలను తీసే ప్రయత్నం చేసి వింటికి తొడుగగా అంతకు ముందే భూమిలో దిగబడిన రథచక్రం మరింత నేలలో కూరుకుపోయింది. దానితో రథం పూర్తిగా ప్రక్క కొరిగి బాణ ప్రయోగానికి వీలు చిక్కలేదు. అప్పుడు కర్ణుడు ధైర్యాన్ని కోల్పోయి రోష విషాదాలతో కన్నీరు కారుస్తూ రథం దిగి అర్జునుడిని చూస్తూ ఇట్లా అన్నాడు. సీసము ఆట వెలది. రథచక్రం భూమిలో చాలా కృంగింది. దానిని ఎత్తేంతవరకు బాణాలు వేకుము. నేను నేలమీద ఉన్నాను, నీవు రథం మీద ఉన్నావు. బాణ ప్రయోగం చేయకుండటం న్యాయం. తలజుట్టు విరబోసుకున్నవాడిని, రథం లేనివానిని, ఆయుధం విడిచినవాడిని శూరులు బాణాలతో కొట్టరు. నీవు గొప్ప వీరుడవే కాదు, ఉత్తమ క్షత్రియ వంశంలో పుట్టినవాడివి, యుద్ధధర్మాలు తెలిసినవాడివి. అటువంటి నీవు తగిన విధంగా యుద్ధం చేయాలి. ఇట్లా చెప్పటం ధర్మం తెలియచెప్పటానికే కాని కృష్ణుడికి నీకు భయపడి కాదు. వచనము అనగా విని కృష్ణుడు కర్ణుడితో ఇట్లా అన్నాడు. కందము ఇట్లెట్లా? ఈ న్యాయము ధర్మము నీ మనసులో ఈనాడే పుట్టాయా? లేకుంటే నీ అహంకారాన్ని, ఆ చెడ్డ ఉత్కర్షను ఎట్లా మరచిపోయావయ్యా కర్ణ? ఆ ద్వేషం, ఆ అసూయ నిన్ను వదలి ఎక్కడికి పోయాయి? ఆట వెలది. అత్యుత్తమమైన ధర్మాన్ని పాటించే పాండవులకు శ్రేయస్సులు కలుగుతాయి. అవినీతిపరులైన ధృతరాష్ట్రుడి పుత్రులకు ఈ విధంగానే అన్ని అరిష్టాలు సంభవిస్తాయి. వచనము దీనికి నీవు బాధపడితే అవి తొలగిపోతాయా? అని పలికి ఇంకా సీసము తేటగీతి కుంతి ఆమె కొడుకులు నిద్రపోతూ ఉండగా లక్క ఇంటిని కాల్పించి కపటపు జూదం కల్పించి అందులో ధర్మరాజు సంపదనంతా దొంగిలించి అంతటితో ఆగక ద్రౌపదిని నిండు సభలో ఆ విధంగా అవమానించి పాండవులను చంపటానికి ఘోషయాత్ర నెపంతో దాడి చేసి బాలుడైన అభిమన్యుడిని ఒక్కడిగా చేసి అనేక రథికులను అతడిపైకి పంపించి చంపించాడు మీ దుర్యోధనుడు. అనుకోవటానికి కూడా తగని ఈ పాపాలకన్నిటికీ మూలకర్తవు నీవే. ఈ సందర్భాలన్నింటిలో నీ విప్పుడు పలికే న్యాయం ఎక్కడికి పోయింది? వచనము కృష్ణుడు కర్ణుడితో అన్నమాటలు అర్జునుడి మనస్సులో ఆత్మగౌరవం ప్రేరేపించిన కోపాగ్నిని ప్రతి వెంట్రుక కూపం నుండి మంటల రూపంలో బయటపడేటట్లు చేసింది. అందరికీ ఆశ్చర్యం కలిగించింది. భయంకరకారుడే ఉన్న ఆ అర్జునుడు పెళ్లిబికిన భీకర పరాక్రమంతో కురిపించే అమ్ములవానను ఆపి కర్ణుడు ఆ ప్రతాపశాలి కిరీటి దేహంలో బాణాలను చొప్పించటం ఇంకా అద్భుతంగా కనుపట్టింది. ఆ విధంగా వెనుకాడక ఆ వీరుడు పోరాడుతూ అత్యంత వేగంగా 10 పెద్ద బాణాలతో నరుడిని నొప్పించాడు. దీనితో పరాక్రమమే సంపదగా కలిగిన నరుడు నేతిధారలతో ప్రజ్వరిల్లిన అగ్నిదేవుడి వలె మండి బంగారుకాడ గలిగి తలకొత్తే ఈటెతో శత్రువులకు భయోత్పాదకమైనట్టియు మిత్రులకు సంతోషదాయకమైనట్టియు నానా విధాలైన రత్నాలు పొదువబడి బంగారుమయమై ప్రజల స్తోత్రాలకు అర్హమైనదియు ఏనుగు నడుము పట్టి రూపాన్ని పొంది ఉన్న ఆ కర్ణుడి ధ్వజాన్ని పడగొట్టాడు.
కౌరవులు ఈ ధ్వంసాలన్నీ తమ యశస్సు, బలం, గర్వం మొదలైన ప్రీతిపాత్రాల మొత్తం వికలమైనట్లుగా భావించి దుహకంతో కేకలు వేస్తూ కర్ణుడి పట్ల ఆశను వదులుకున్నారు. ఈ విధంగా ప్రఖ్యాతిగాంచిన తన ధ్వజం పడిపోవటం చూచి కర్ణుడు కోపపడి బాధాకరమైన వాడి బాణాలను కృష్ణార్జునుల మీద వానమాదిరి కురిపించి బాధించాడు. తోడ్తోడనే కర్ణుడు దిగబడిన తన తేరు వెనుకటి పొడవు దూలం క్రిందకు తన భుజాన్ని దూర్చి ఉన్న బలాన్నంతా కూడగట్టుకుని ఎత్తగా ఆ రథచక్రాన్ని వదలక భూమి కులపర్వతాలతో, అరణ్యాలతో, సప్త సముద్రాలతో పాటు 6 అంగుళాలు పైకి లేచింది. ఆ ప్రయత్న బలమట్టిది. ఆ విధంగా ఆ కర్ణుడు రథాన్ని నిలిపి దానిపై కెక్కి చేతనున్న బాణాన్ని సంధించాడు. ఆ చక్రం ఇంకా లోతుకు దిగబడింది. మరలా ఆయన రథం దిగి పైకి ఎత్తటం ప్రారంభించాడు. ఆ సందు చూచుకుని కృష్ణుడి మాటమీద కిరీటి వెంటనే మత్తేభము వజ్రాయుధం యొక్క గొప్ప వెలుగును గేలిచేసే కాంతి సమూహాలను కలిగి ఆకలితో వచ్చే యముడి నోర అన్నట్లు భయంకరమై శ్రీకృష్ణుడి చక్రాన్ని, శివుడి శూలాన్ని తిరస్కరించే క్రౌర్యం యొక్క అమరికతో చేతులు జోడించి నమస్కరింపదగిన ఒక గొప్ప అస్త్రాన్ని వింట సంధించి ఉప్పొంగి అల్లెత్రాటిని లాగుతూ కందము నేనే గనుక తపస్విని, దాతను, సేవలతో గురుదేవులకు సంతృప్తిని కలిగించేవాడను, పుణ్యకర్మలను ఎల్లప్పుడూ ఆచరించేవాడను అయితే ఈ బాణం కర్ణుడి తల నరికివేస్తుంది అని ప్రతిజ్ఞావచనం పలికాడు. కందము అని సత్తువంతా చూపి పూర్తిగా లాగి ప్రయోగించిన ఆస్త్రం గగనతలాన్నంతా తన కాంతులతో నింపుతూ చూచి వెరగందిన అభయపక్షాల వారిని గాఢమూర్ఛలో ముంచుచు దూసుకువెళ్ళింది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. అర్జున ప్రయుక్తం బగు ఘోరశరంబు కర్ణశిరంబు ద్రుంచుట. చంపకమాల. ధృతరాష్ట్ర మహారాజా, ఏమని చెప్పగలను? ఆ అస్త్రం తన కఠోర శబ్దం దెబ్బతో ఆకాశాన్ని బ్రద్దలు చేస్తూ, అన్ని భూతాలను కంపింపచేస్తూ, రక్తంతో తడుస్తూ కూలుతున్న కర్ణుడి మొండెం వజ్రాయుధం యొక్క భయంకరమైన దెబ్బకు ఎర్రటి గేరిక ధాతువులతో కూలిపడే పర్వతాన్ని తలపిస్తుండగా అతడి శిరస్సును ఖండించింది. కందము పడమటి కొండ నుండి పడే సూర్యుడివలె కర్ణుడి తలపడగా వెలుగును వెదజల్లుతూ మిక్కిలి ప్రకాశిస్తూ ఎంతో అందమైన అతడి దేహం ఆ విధంగా ముందు పద్యంలో వర్ణించినట్లుగా నేలమీద పడింది. తేటగీతి. ధృతరాష్ట్ర మహారాజా, ఉన్నవారంతా బాగా కన్నులు తెరచి చూస్తుండగా అత్యంత ప్రకాశమాన కాంతిపుంజం కర్ణుడి తేజోవంతమైన శరీరాన్ని త్యజించి కమలాప్తుని, సూర్యుని బింబంలో ఆశ్చర్యజనకంగా ప్రవేశించింది. వచనము. ఆ సమయంలో కందము మనుజేంద్ర, ఆ బ్రాహ్మణ శాపం కర్ణుడి మరణంతోనే ముగిసిపోయినట్లున్నది. అందువలననే కాబోలు ఆ రథచక్రం నేలలో దిగబడటం మానుకుని మునుపటవలెనే నేలపై నిలిచి ఉన్నది. తేటగీతి. క్రూరాలైన ఆయుధ సమూహ కాంతులతో శత్రుసైన్యాలను వేడిదెబ్బ కొట్టి కర్ణుడనే సూర్యుడు అస్తమించాడు. దీనికి కారణం అర్జునుడు అనే దాటరాని కాలమహిమను గడవడానికి వీలులేనందున ఆ విధంగా అస్తమించాడు. కందము కర్ణుడు కూలగా సంతోషంతో పాంచాలురు బిగ్గరగా కేకలు పెట్టారు. యుద్ధవాద్యాలు తీవ్రంగా మ్రోగాయి. పాండవపక్షం వారందరూ అమితంగా సంతసిల్లారు. కందము దీర్ఘబాహువులు, బలిష్ఠమైన తొడలు, విశాలమైన రొమ్ముతో యుద్ధభూమిలో పడి ఉన్న కర్ణుడి కళేబరాన్ని చూచి సూర్యుడు తన పుత్రుడైనందున దుఃఖితుడై తొలగిపోయినట్లు ఆ సమయంలో అస్తమించాడు. తేటగీతి. ప్రాణంపోయి పడి ఉన్న రాధేయుడిని తన కిరణాలతో, చేతులతో, కరుణాతిశయంతో తాకి మైలపడిన దోషపరిహారార్థం స్నానం చేయుటకో అనునట్లు పడమటి సముద్రంలోనికి సూర్యుడు వెళ్లాడు. వచనము. ఆ సమయంలో తేటగీతి. తూటి నుండి వేరైన తామర పువ్వు వలె ఉన్న కర్ణుని తలను, నేలమీద పడి ఉన్న మిక్కిలి కాంతితో ప్రకాశిస్తున్న అతడి మొండెమును చూచి శల్యుడు టెక్కెము తెగి
మోడుబారిన ఆ తేరును వెనుద్రిప్పి తోలుకొని పోయాడు. కందము బలవత్తర వేగంతో పైబడి ఆబోతెద్దును పులి లాగుకొనిపోగా పరుగెత్తిపోయే పశుల మందవలే ప్రతీకార క్రోధంతో మండిపడే పార్థుడు కర్ణుడిని తుదముట్టించగా నీ సైన్యాలు భయపడి పరుగెత్తిపోయాయి. తేటగీతి ఆ విధంగా పాంచాలురు విజయోత్సాహంతో ఉబ్బిపోయి కేకలు వేస్తుండగా శల్యుడు నీ సైనికులు సిగ్గుమాలి పాండవపుత్రులలో మూడవవాడైన పార్థుడి కేతనాన్ని తిరిగి తిరిగి చూస్తూ పలాయనం చిత్తగించారు. ఉత్పలమాల గాంధీవం నుండి వదలబడిన బాణంచేత కర్ణుడు పడిపోవటం, శల్యుడు రథాన్ని వెనుకకు తోలుకొని పోవటం, కౌరవసేనలు ఒక్కసారిగా భయపడి పరుగెత్తిపోవటం భీముడు చూచి సంతోషాతిశయంతో గగనభాగం మారుమ్రోగేటట్లు ఆర్వగా కందము మానవనాథ భీముడు చేసిన ఆ శబ్దానికి పాండవ సైనికుల హృదయాలు ఆనందాన్ని అనుభవించాయి. నీ కొడుకుల మనస్సులు దుహకంతో కలత చెందాయి. వచనము ఈ విధంగా తెక్కెం లేనిదై బోసిపోయిన రథాన్ని శల్యుడు తోలుకొనిపోయి కన్నీటితో కలతపడినవాడు, దీనమైన ముఖంతో ఉన్నవాడు, పెద్ద నిట్టూర్పులు నిగిడిస్తున్నవాడు అయిన దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి అతడితో ఇట్లా అన్నాడు. చంపకమాల నరవరా, ఇంతకుముందు ఎన్నెన్నో యుద్ధాలు చూచి ఉన్నాం కదా. కాని కణార్జునులు ఈ యుద్ధంలో ప్రదర్శించిన క్రూరత్వం ఎక్కడైనా చూచామా? అట్టిపోరును అట్లా సాగించినారే. ఆ యుద్ధ క్రూరత్వానికి దేవతలే ఆశ్చర్యపడ్డారు. ఆ విషయం అట్లుండనిమ్ము. కర్ణుడి యుద్ధ తీవ్రతకు, వేగానికి ఆ నరనారాయణులిద్దరూ భయపడిపోయారు. ఇంతకు కర్ణుడికి విధి చాలలేదు. ఆయస్సు నిచ్చే బ్రహ్మదేవుడే అతడి పట్ల విముఖుడయ్యాడు. కాబట్టే శౌర్యమున్నా ఆ చావు తప్పలేదు. వచనము అని మరలా మత్తేభము నీవొక్కడవే భూమినంతా పాలించాలని తమ ప్రాణాలను దాచుకొనకుండా పోరాడి నిహతులే భూపతులు యుద్ధభూమిలో పడి ఉన్నారు. వీరిని చూడుము. చూపునకు వికటించే విధంగా పడి ఉన్న వీరి చుట్టూ గుర్రాలు, తేరులు, ఏనుగులు కూలిపోయి ఉన్నవి. ఆ వీరుల ఒప్పిదాన్ని రాజరాజుకు చూపిస్తూ శల్యుడు ఇంకా అన్నాడు. రణక్షేత్ర భీషణత్వానికి చారుత్వం చేకూర్చబడుతున్నది. వచనము శల్యుడు ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు మొదలైనవారితో పోల్చదగిన మహావీరులు మన కార్యసాధనకు పరాక్రమాన్ని, బాహుబలాన్ని ప్రదర్శించి ధైర్యంతో యుద్ధం చేయటం, అది విఫలం కావటం విధి ప్రభావం. దానికి విచారించవద్దు అని చెప్పాడు. విండ్ల ముక్కలు, ఆయుధాల ముక్కలు, జెండాకర్రల, గొడుగుల, వింజామరల, ఏనుగుగంటల, గుర్రాల మువ్వల ముక్కలు, కంకణాల, కేయురాల, హారాల, కిరీటాల పొడులు రణరంగమంతా పడి ఉన్నాయి. సుందరంగానూ భయంకరంగానూ ఉన్న ఆ యుద్ధభూమిని చూపి నీ కొరకు పోరి ప్రాణాలు వదిలిన సైన్యాన్ని చూడుము అని అన్నాడు. అప్పుడు కృష్ణార్జునులు పాంచజన్య, దేవదత్త శంఖాలను ఊదారు. ఆకాశం బ్రద్దలయ్యే ఆ శబ్దానికి గుండెలు పగిలి కౌరవ సైనికులు వికావికలయ్యారు. రామరావణ యుద్ధంలో మేఘనాథుడు చనిపోగా లక్ష్మణుడు చేసిన సింహనాదానికి భయపడి పరుగెత్తిన రాక్షస సైన్యం వలె కౌరవ సేనలు దుర్యోధనుడున్న చోటును వదిలి పరుగెత్తగా దుర్యోధనుడు వెలవెలపోయాడు. సంధ్యాసమయమైంది. నేటికి యుద్ధం చాలించి తెల్లవారేసరికి తరువాతి కర్తవ్యాన్ని నిర్ణయించుకొనవచ్చు నని శల్యుడు పలికాడు. కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ, శకుని, సుశర్మ మొదలైనవారు పాండవ విజయానికి ఖిన్నులై నిట్టూర్పులు వదులుతూ దుర్యోధనుడి వద్దకు వచ్చారు. సేనలా మరలి వచ్చేటట్లు లేవు. దొరలా ఉత్సాహం కోల్పోయారు. ఆ పరిస్థితిలో శల్యుడి మాటలు స్మరించి కర్ణ అని ఎలుగెత్తి శోకిస్తూ బలాలకు విరామమిచ్చి కౌరవులు వెంటరాగా దుర్యోధనుడు తన శిబిరానికి వెళ్లాడు. ఆ పోవటం కపటద్యూతంలో ఓడి పాండవులు హస్తినాపురాన్ని వదలి అడవికి పోయినప్పటి విధంగా ఉన్నది. ఆ సమయంలో చంపకమాల
శరీరాల్లో కర్ణుడు నాటిన బాణాలు గొప్పగా ప్రకాశిస్తూ ఉండగా కౌరవులు భయంతో పరుగెత్తిపోగా కృష్ణార్జునులు స్తుతింపదగిన కిరణాలతో ఉదయించి దట్టమైన చీకట్లు నలువైపులకు తొలగిపోగా మనోహరాకారులైన చంద్రసూర్యులతో పోల్చదగనవారే ఒకచోట శోభిల్లారు. వచనము: అట్లా శోభిల్లి ఆ మెరిసే అమ్ములను పీకివేసుకొని ఒకరుముగం మరొకరు చూచుకొంటూ రాత్రి కావస్తున్నది. శత్రువులను వెన్నాడటానికి సమయం కాదిది అని పలికి తమ సేనలను పోరు విరమించండని ఆజ్ఞాపించి తేటగీతి బలుడనే అసురుడిని వధించి తిరిగివచ్చే ఇంద్ర ఉపేంద్రుల వలె కర్ణుడిని సంహరించి అర్జునుడు కృష్ణుడు ఆనందభరితులై సంతోషంతో బంధుజనులు ఉప్పొంగుతుండగా తిరిగి శిబిరం చేరారు. వచనము: అప్పుడు దేవతలు ఆ కృష్ణార్జునులను పలురకాలుగా కీర్తిస్తూ తమ ఇండ్లకు వెళ్లారు. పాండవ సైనికులు సంతోషంతో పొంగుతూ అర్జునుడిని ఉల్లాసంతో పొగడుతూ పోయారు. ఈ విధంగా జయంతో పొంగిపోతూ పాండవులు విడిదిలకు చేరి ధర్మరాజు నగరి ప్రాంగణంలో ప్రవేశించారు. అప్పుడు కందము పాంచాలురు అందరికంటే ముందుగా ఆనందంతో ఉన్న ధర్మరాజు దగ్గరకు వెళ్లి చూచారు. దీవించేవారు దీవించి నమస్కరించి ముచ్చట మాటలను చెప్పి ఆయనను తగిన రీతులలో వచనము ఆ విధంగా అందరూ గౌరవించారు. అర్జునుడు వేగంగా రథం దిగి ధర్మరాజు పాదాలకు నమస్కరించాడు. ధర్మరాజు అతడిని ఎత్తి కౌగిలించుకొని శిరస్సు నాఘ్రాణించాడు. భీమనకుల సహదేవులు ధర్మరాజుకు నమస్కరించి అర్జునుడిని కౌగిలించుకున్నారు. కృష్ణ సాత్యకులు కూడా ధర్మరాజుకు సవినయ నమస్కారాలు చేయగా అతడు వారిని అభినందించాడు. అప్పుడు కృష్ణుడు అతడితో ఇట్లా అన్నాడు: కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో సరససల్లాపంబు చేయుట. కందము భూనాథ, ఈ లోకాలన్నీ ఒక్కటై ఎదుర్కొన్న కర్ణుణ్ణి సంహరించగలవా? నిజాన్ని నిగ్గుదేల్చి చూస్తే నీ క్రోధాగ్ని చేతనే అతడు చచ్చి కాలిపోయాడు. అంతే, ఆట వెలది. రాజా, రథయోధులలో శ్రేష్ఠుడైన కర్ణుడు చావటంతోనే కౌరవులకు అన్నీ పోయాయని భావింపుము. దీనితో నీకు ఎదురే లేకుండా పోయింది. ఇక నీవు సంతోషంగా ప్రవర్తిల్లుము. చంపకమాల. చెప్పినదంతా విని ఆ కృష్ణుడితో ధర్మరాజు ఇట్లా అన్నాడు: కృష్ణ, నీవు కూపాదృష్టితో చూచినంత మాత్రాననే శుభం సులభంగా ప్రాప్తిస్తుంది. నీ ప్రేమకు నేను తగినవాడినయ్యాను గదా. ఇక శత్రుజయం నాకు కష్టమా? నీ దయతో జీవిస్తున్నవారము. అందువలన మాకు సంపదలు తప్పక చేకూరుతాయి. దీనిని గట్టిగా నమ్మి ఉన్నాను. ఆట వెలది. పద్మలోచన, నీవు సర్వలోకాలను కాపాడేవాడవు. భక్తత్రాణ పరాయణుడవు. కాబట్టి నీ భక్తులమైన మమ్ము రక్షించటం అంత ఆశ్చర్యకరమైన విషయమా? భయం దిగులు పోయి ఇప్పుడు నా కంటికి హాయిగా నిద్రపట్టుతుంది. వచనము అని అనగా శ్రీకృష్ణుండు: చంపకమాల. రాజా, నీ మనసుకు ఇష్టమైన వాడిని కావటంచేత తగు మాటలతో నాకు సంతోషాన్ని కలిగించటం ఉచితమే. అయినా ఉన్న సంగతి వినుము. మీరు సాధించిన విజయానికి నేను కేవలం ఒక నిమిత్తమాత్రుడనే. నీ తమ్ములు నీ బావమరుదులు అద్భుతమైన పరాక్రమవంతులు. ఇలాంటి నిన్ను ఎవడో ఒకడు యుద్ధంలో ఎదిరిస్తే రూపుమాసిపోకుండా నిలబడగలా? వచనము ఇట్లా తీయని ప్రీతిమాటల వలని సుఖాన్ని పొంది ధర్మరాజుకు యుద్ధభూమిని చూడాలనే కోరిక కలుగగా శ్రీకృష్ణుడితో చెప్పి అతడి అనుమతి పొంది నల్ల తోకలుగల తెల్లని గుర్రాలు పూంచిన రథమెక్కి 1000 కాగడాలు వెలుగుతూ ఉండగా సమస్త బంధుమిత్ర సోదర బృందాలు వెంటరాగా వెళ్లుతూ కృష్ణుడిని చూచి ఆట వెలది. శౌర్యఘనుడైన శత్రువు సులభంగా చంపబడటంచేత
నీ దయవలన మొత్తం మండల సామ్రాజ్యానికి సంపూర్ణ వైభవంతో సమ్రాట్టునయ్యాను. కందము భూమిశ. ధర్మజుడు శ్రీకృష్ణుడిని ఈ విధంగా స్తుతిస్తూ అర్జునుడివైపు తిరిగి ఆయనను పొగడుతూ సంతోషంతో నిండిన చిత్తంతో పోయి తెగిపడి ఉన్న కర్ణుడి తలను, ఆయన పుత్రుల దేహాలను చూచాడు. వచనము చూచి తాను అప్పుడు పునర్జన్మ ఎత్తినట్లుగా భావించి కష్టాలు తీరి సంపదలు పొందానని ఓరడిల్లి సంతోషంతో తిరిగి వెళ్లాడు. ఈ విధంగా కర్ణుడనే సముద్రాన్ని చివరిదాకా ఈది పాండవులు అధిక సంతోషం పొందారని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పగా వైశంపాయనుడు జనమేజయుడితో ఇట్లా అన్నాడు. చంపకమాల. ధృతరాష్ట్ర మహారాజా, ఈ యుద్ధమనే యజ్ఞం విష్ణుమయం. అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఈ యజ్ఞానికి ఋత్విజులు. దీనిని అర్జునుడు, కర్ణుడు యుద్ధరూపంగా నిర్వహించారు. ఈ ప్రబంధాన్ని ఆసక్తిగా చదివినా వినిన శాశ్వత సౌఖ్యాలను, సంపదలను నరుడు పొందుతాడు. వచనము అని అనగా తరువాతి ఆశ్వాసంలోని వచనంతో అన్వయం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. ఆశ్వాసాంతము. చంపకమాల. స్పష్టం చేయబడిన తత్వార్థం అనే సువాసన గల వ్యాసమహర్షి వాక్యాలనే పుష్పగుచ్ఛాలతో అర్చించబడేవాడా? మిక్కిలి పవిత్రమైన నామం కలవాడా? మూడులోకాల సృష్టి స్థితి సంహార కారకుడవైనవాడా? సకల ప్రాణుల మనోవ్యాపారాన్ని అంతర్యామరూపంలో ప్రవర్తింపచేసేవాడా? భక్తులను సంసారబంధం నుండి విముక్తులను చేసేవాడా? సూర్యచంద్రాగ్ని లోచనాలు కలవాడా? హరిహరనాథ. కందము నమస్కరించిన వారి పాపాలను తొలగించి శుభాలను కలిగించే విద్యలో సమర్థమైన పాదాలు కలవాడా? ప్రసిద్ధమై పవిత్రమైన గంగానదిని పూలదండగా కలవాడా? సర్వశ్రుతులచేత తెలియదగనవాడా? ఉత్తమయోగులకు ఆనందం కలిగించేవాడా? మాలిని. యజ్ఞయాగాది కర్మఫలాన్ని కూడా త్యజించటం అనే వ్రతంచేత గొప్పదైన మానసిక పక్వత అనే హాయిని గొలిపే పీఠం మీద ప్రకాశించేవాడా? శిరస్సు వంచి నమస్కరించిన భక్తుల పాపాలను తొలగించినటువంటి పాదపద్మాల వికాసంతో వెలుగొందేవాడా? సర్వవ్యాపకుడా? ఆనందస్వరూపుడా? హరిహరనాథ. గద్యము ఉభయ కవిమిత్రుడు, కొమ్మనమాత్య పుత్రుడు, పండితులను పూజించటంచేత ప్రకాశించేవాడు, పండితులచేత పూజింపబడటంచేత వెలుగొందేవాడు అయిన తిక్కన సోమయాజి రచించిన మహాభారతంలోని కర్ణపర్వ తృతీయాశ్వాసం ఇది. కర్ణపర్వం తృతీయాశ్వాసం సమాప్తం. శ్రీమదాంధ్రమహాభారతంలో కర్ణపర్వం ఇంతటితో ముగిసింది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజి 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము.